పిల్లలు ఎక్కువగా ఇష్టపడే పుదీనా రైస్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కలర్‌ఫుల్‌గా ఉండే రైసెస్‌ని బాగా తినటానికి ఇష్టపడతారు. అందుకోసమని నేను ఒక్కొక్క రోజున గ్రీన్ రైస్, ఒక్క రోజున రెడ్ రైస్ అట్లా చేసి మా పాపకి పెడుతుంటాను. మీరు కూడా పుదీనా రైస్‌ని ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. దానికోసం ఒక కట్ట పుదీనా తీసుకొని వీడియోలో చూపెట్టిన విధంగా కాడలతో సహా కట్ చేసుకొని 2 సార్లు వాటర్‌లో కడిగి వాటర్‌ని డ్రైన్ చేసి మిక్సీ జార్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. శుభ్రంగా కడుక్కోవాలండి. ఆకుకూరల్లో ఇసుకుంటుంది. తర్వాత దానిలో కొద్దిగా 4 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక టమాటా కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ పోయకుండా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ పోస్తే బాగోదు టేస్ట్ అంతగా. వాటర్ పోయకుండా గ్రైండ్ చేసుకోండి మెత్తగా. వీడియోలో చూపెట్టిన విధంగా ఒక టమాటాని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత పేస్ట్ ఇట్లా వస్తుందండి. ఈ పేస్ట్‌ని తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా నెయ్యి గాని, బటర్ గాని వేసుకోండి. తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉట్టి ప్లెయిన్ రైస్‌లోకి ఇవి జీడిపప్పులుంటే కొంచెం తినబుద్దవుతదండి పిల్లలకి. అందుకని ఇక్కడ జీడిపప్పుని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా అదే బాండీలో కొద్దిగా ఆయిల్ కూడా వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పేస్ట్‌ని ఇందులో వేస్తున్నానండి. ఈ పేస్ట్‌ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అడుగంటుతది. అందుకని కలుపుతూ ఉండాలి. కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేనేమి యాడ్ చేయలేదండి. రైస్ ఏసినప్పుడు దానికి తగ్గట్టుగా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి అంతే. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సెపరేట్ అవుతుందండి. అప్పుడు ఫ్రై అయిపోయినట్టే. పచ్చివాసన కూడా పోతుంది. అప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్‌ని దీంట్లో వేసుకోవాలి. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. మనం కొంచెమే కదా సాల్ట్ వేసింది దానిలో. అందుకని ఇప్పుడు ఈ రైస్‌కి తగ్గట్టుగా సాల్ట్‌ని వేసుకొని చక్కగా నిదానంగా కలుపుకోండి. అన్నం విరక్కోకుండా కలుపుకోండి. కొంచెం టైం పట్టిద్దండి. స్లోగానే కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలిపేసుకున్నాక 2, 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోండి. అదంతా వెట్టగా ఉంటుంది కదా! అదంతా డ్రై అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఒక నిమ్మకాయని స్టవ్ ఆఫ్ చేసుకొని పిండుకోండి. ఇదంతా కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకుంటే అయిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. చాలా బావుంటుంది. ఇది లంచ్ బాక్స్‌లో పెడితే పిల్లలు చక్కగా తినేసేసి లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొనొస్తారు. చూడండి మా పాపకి నేను ఇలా పెడుతూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది బాక్స్‌లోకి పెట్టుకున్న తర్వాత దానిపైన మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని వేస్తానండి. ఇదైతే మా పాప చాలా ఇష్టంగా తింటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.